జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. మనిషి మనుగడ సాధించాలి అంటే నీరు లేకుండా జీవం లేదు. నీరే జీవన ఆధారం. విశ్వమంతా కూడా 80% నీరు, 20% మాత్రమే భూమి ఉంది. ఈ బ్రహ్మాండంలోనే 80% నీరు ఉంది అంటే, ఈ పిండాండంలో కూడా అంటే ఒక జీవుడి లోపల కూడా 80% వాటర్ ఉంది. ఈ బ్రహ్మాండ పిండాండాలు 2 వేరు కాదు. ఇది కూడా నీరు మీదే ఆధారం. ఇవాళ మనకి సముద్రాలలో నీరు తాగటానికి ఉపయోగపడదు. నదుల్లో నీరు వరదలు వస్తే సముద్రం పాలవుతోంది. వేసంకాలం వస్తే నీటి ఎద్దడి, మనుషులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏమిటి ఇవాళ నీరు కొనుక్కుని తాగే పరిస్థితికి మానవాళి ఎందుకు వచ్చింది అసలు? ఒక్కసారి మనము ఎన్నో రకాల స్వతంత్ర అనంతరం 75 సంవత్సరాలైనా కూడా ఇవాళ మన దుస్థితి, మన విజ్ఞానము ఏమిటి అంటే బిస్లరీ వాటర్ కొనుక్కుని తాగటము. గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే పరిస్థితి. మొన్న కరోనా సమయంలో అది కూడా కొనుక్కున్నాము. అది కూడా చూసేసాం. పంచభూతాలన్నీ కూడా కొనుక్కుని ఉపయోగించుకునే జీవన వ్యవస్థలో మనం ఎదిగినట్ట, ఒదిగినట్ట, తరిగినట్ట ఆలోచించుకోవాలి. అసలు నీరు ఏమి? H2O అంటాం. 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ కలయికే నీరు. అసలు విశ్వంలో మన వ్యవసాయానికి అంటే మనం 1 కిలో బియ్యం పండించడానికి ఎన్ని వేల లీటర్లు నీరు వృధా అవుతుందో మనకు తెలుసా? అసలు ఈ నీరు రావడానికి గల కారణాలేంటి? మనకి ఈ యొక్క విశ్వంలో ఋతువులు ఉన్నాయి. ఈ ఋతువుల్లో వేసంకాలంలో మనకి రథసప్తమి నుంచి ఆయన ఈ యొక్క నీటి ఆవిరిని మేఘమండలం వైపుకు తీసుకువెళ్ళి, మేఘమండలం ద్వారా భూమి మీద ఉండే ఈ జ్యోతిర్లింగాల ఆకర్షణ మూలాన, అయస్కాంత శక్తి మూలాన, ఎందుకంటే మన విశ్వం అంతా కూడా ఎనర్జీ అనేది ఒకటి ఉంది. అది ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగ మేఘమండలం మీద ఉన్నదంతా కూడా వర్షాకాలంలో భూమి మీదకి వర్షంగా పడుతూ ఉంటుంది. అయితే వర్షాలు పడలేదండి. ఎందుకంటే మనది వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశం. రైతులకి నీరు లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేయలేరు. మనం తినే ముద్ద తినలేం. కాబట్టి నీటిని మనం అంటే ప్రభుత్వాలు ఏం చేసినా చెయ్యకపోయినా ఇంకుడు గుంతలు, ఇంట్లో వాడుకునే నీరు అంటే స్నానాలు చేసిన నీరు అవన్నీ కూడా ఇంకుడు గుంతలోకి పోయేటట్టుగాను, వర్షాలు పడినా కూడా ఆ నీరంతా కూడా ఇంకుడు గుంతలోకి పోయేటట్టుగాను రీఛార్జ్ చేయగలిగే పరిస్థితులు ఉంటే కానీ ఈ నీటి ఎద్దడి అంటే వాటర్ లెవెల్స్ ఆఫ్ ది గ్రౌండ్ పెరగవు. మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనము నీరు లేకపోతే బతకలేం. ఈ నీరుని ఎంత వృధా చేస్తాము అంటే మనకి అశ్రద్ధ. వస్తున్నాయి, వాడుతున్నాం. పోయిన కాలము, పోయిన నీరు తిరిగి రాదు. అటువంటి నీటికి విలువ ఉంది. అందుకనే నారాయణ అంటే నారము అంటే నీరు, నారాయణుడు అంటే ఎవరంటే నీటిలో. అందుకనే సముద్రంలో ఉంటాడు విష్ణుమూర్తి. అటువంటి సముద్రం నుంచి ఆవిరైపోయిన నీటిని మేఘమండలం శుద్ధి చేసి మంచినీరు రూపంలో మనకి వర్షిస్తోంది. మనకి అడవులు ఎక్కువగా ఉంటే ఈ ఋతువులు వాటి యొక్క కాలక్రమంలో నడుస్తూ ఉంటాయి. మానవ తప్పిదం మూలాన అడవుల్ని నాశనం చేస్తున్నాము. మన జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. కాబట్టి అసలు సనాతన భారతంలో ఇవాళ ఈ ట్రాక్టర్లతో వ్యవసాయము ఇవన్నీ రాకముందు ఎద్దులతో మొదలుపెట్టేవారు.
ఈ ఎద్దుల యొక్క గిట్టలలో అమృత బిందువులు ఉండేవి. నాగలి కట్టి దుక్కి దున్నేవారు. ఆ దున్నినప్పుడు ఎంతైతే ఆ పంటకి అవసరమో అంతవరకే ఆ భూమిని దున్నించి, ఆ దున్నిన దానిలో దుక్కి దున్ని పంట వేసేవారు. ఇవాళ రోజున ఏమైపోయింది, ఈ ట్రాక్టర్లు తవ్వటం మూలాన నీరు ఎక్కువగా ఇదైపోతోంది. ఇంకొకటి, మనం ఈ రసాయనిక ఎరువులు వేయటం మూలాన భూమి యొక్క ఉష్ణ తాపం పెరిగి పడిన వర్షం అంతా కూడా ఆవిరైపోతుంది తప్ప భూమిలో భూమట్టాలు పెరగటం లేదు. కాబట్టి ఈ యొక్క గోవులు చరించే చోట భూమి, ఎందుకంటే గోమాతకు భూమాత చాలా అండ. అందుకనే దీన్ని భూగోళము అంటూ ఉంటాం. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాతే గందరగోళం అవుతోంది. ఈ భూమి మీద చరించే ఈ గోవులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పేడ మూలాన, పేడలో నుంచి వానపాములు అనేవి మనకి ఎర్రలు అంటూ ఉంటాం. ఇవి జనించేది ఆవు పేడ నుంచే. ఈ జనించినవి భూమికి స్వరంగాలు చేసి వర్షాలు పడుతున్నప్పుడు ఈ భూమి యొక్క నేలమట్టంలో భూమి యొక్క భూమిలో నీటి మట్టాన్ని, నీటి శాతాన్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ గోవులు లేని భారతం అయింది. కాబట్టి ఇవాళ మనకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో విరాట కొలువులో అప్పుడు వాళ్ళందరూ కూడా అజ్ఞాతంగా ఉన్నప్పుడు ఈ దుర్యోధనాదులందరూ కూడా ఎక్కడ సస్యశ్యామలంగా ఉన్నది, ఎక్కడ గోవులు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ వీళ్ళు పాండవులు ఉన్నారు అని చెప్పి చూసి ఆ అక్కడ కూడా గోవుల కోసం, అంటే గోవుల్ని ఇదివరకు రోజుల్లో సంపద అంతా కూడా గో సంపదే. ఈ గోవుల్ని ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళ సంపద ఎక్కువగా ఉన్నట్టు. గోగ్రహణం చేసి ఆ ఆవుల్ని తీసుకొచ్చుకుందామని చెప్పి బయలుదేరతారు. కాబట్టి గోవులు ఉన్న చోట వాటి యొక్క మలమూత్రాదుల మూలాన భూమి యొక్క నీటి శాతము, అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోవుల్ని కాపాడుకోవటం, నీటిని కాపాడుకోవటం, వనరుల్ని కాపాడుకోవటం, అడవుల్ని కాపాడుకోవటం ప్రతి ఒక్క మానవుడి యొక్క నైతిక బాధ్యత. అడవులు లేకపోతే రేపొద్దున ఒక మనిషి చనిపోతే 400 కిలోల కట్టెలు కావాలి. మనం ఒక మొక్కని పెట్టని వాళ్ళకి మనకి ఆ కట్టెలు తీసుకునే హక్కు మనకెక్కడ ఉన్నది? కాబట్టి హరితహారాలంటే ప్రభుత్వాలు చేయాల్సింది కాదు, మనం చేసుకోవాల్సింది. నీటిని కాపాడుకోవాల్సింది కూడా మనదే. గ్రామాన నీరు లేక అల్లాడుతున్న జనాలు ఎందరో ఉన్నారు. ఈ వేసవిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇదివరకు రోజుల్లో ప్రతి గ్రామంలోనూ ఒక చెరువులు ఉండేవి. ఇవాళ చెరువులు లేవు, అన్ని కబ్జాల్లో ఉన్నాయి. కాబట్టి మనం నీటిని ప్రతి ఒక్కళ్ళు పొదుపుగా, అదుపుగా గనక చేసుకోగలిగితే వచ్చే తరాలకి మనం ఈ నీటిని ఇవాళకే కొనుక్కుంటున్నాం, రేపొద్దున పుట్టించుకుంటారో ఏం పాడో తెలియదు, నీటిని కూడా పుట్టిస్తారేమో గాలిలో నుంచి. కాబట్టి అటువంటి జీవనయానం కష్టం. కాబట్టి మన వనరుల్ని మనం కాపాడుకుంటూ సమాజ హితం కూడా ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.